శనీశ్వరునికి ప్రత్యక్షమై శనీశ్వర నీకు ఏమి కావాలో కోరుకోమనగా, స్వామి నా పేరు వింటే భయపడుతున్నారు ప్రజలు. శనివారము అనగా శనివారం నాడు స్నానాలు ఆచరించి పూజించి వారికి వారం రోజులలో వచ్చే పుణ్యఫలం ఆ ఒక్క రోజులోనే ప్రజలకు వచ్చినట్లుగా వరమిమ్మనుగా. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ శనీశ్వర నీవు కోరిన ప్రకారం భక్తులను నిన్ను కొలిచి శనివారం నాడు పూజిస్తే గొప్ప ఫలం లభిస్తుంది. అంతేకాదు శనివారంలో నేను కలిసి ఉంటాను. ప్రజలు భక్తి ప్రవర్తనకు శనివార వ్రతాన్ని ఆచరిస్తే వారికి నీవిచ్చిన పుణ్యఫలంతో నేను వారికి సంపూర్ణ పుణ్య ధర్మ ఫలాన్ని ప్రసాదిస్తానని శ్రీ వెంకటేశ్వర స్వామి అభయమిచ్చినారు. ప్రతి వారము నియముగా 7 శనివారాలు వ్రతము చేస్తారో వారికి శనీశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వభాగ్యాలు ఇచ్చి రక్షిస్తారు. ప్రజలందరూ అప్పటి నుంచి 7 శనివారాలు శనివార వ్రతము చేసి సమస్త కార్య విజయాలతో పుణ్యఫలాన్ని పొంది ఆనంద జీవితాన్ని అనుభవిస్తున్నారు. శనివార వ్రత విధానం. శనివారం బ్రహ్మముహూర్తంలో అనగా తెల్లవారుజామున 4 గంటలకే లేచి శిరస్నానం చేసి పసుపు వస్త్రంపై స్వామివారి చిత్రపటం మరియు కలశ స్థాపన చేయాలి. నలుపు రంగు వస్త్రాలు కట్టుకొని శనీశ్వరుని పారాయణ శ్లోకం ఆలోచించి గోవింద నామాల పారాయణం గావించి చిమిలిని మహానైవేద్యంగా సమర్పించాలి. అలాగే సాయం సమయంలో పసుపు రంగు బట్టలు కట్టుకొని శ్రీ వెంకటేశ్వర స్వామికి షోడోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి మహానైవేద్యంగా చక్కెరలను సమర్పించాలి. వ్రతకథను చెప్పుకోవాలి. రాత్రికి ఒకరికి భోజనం పెట్టాలి. ఆ భోజనంలో అన్నం వడ్డించి కొంచెం పిడిస కట్టి అన్నాన్ని అమృతమస్తు ఆరోగ్యమస్తు అని పూజింప చేయాలి. సాయంకాలం దాకా ఉపవాసం చేసి ఆ అతిథిని దైవంగా చూసి భోజనం పెట్టి చందన దక్షిణ తాంబూలాదులు అతనికి సమర్పించాలి. ఆ తర్వాత